హలో అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు కూడా బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నామండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 26వ వచనం నుంచి, రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఈయను అన్నలొల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆ చిన్నది తన తల్లికిచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. అంతటపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించినగాక. ఆమేన్. ఒక ప్రేయర్ చేసుకుందాం. మీరు కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ సమాధానంతో, శాంతితో, నెమ్మదితో ప్రభా నా తండ్రి సమస్తమైన దోషణ కార్యాలన్నింటి నుంచి మమ్మల్ని క్షేమంగా సురక్షితంగా ఉంచినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా ఈరోజు నీవు చదవబడిన నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా నీవే తాకి నీ కార్యం చేసి ఫలింపచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటండి నా తండ్రి. ప్రభా యేసయ్య ప్రభా, ఎవరికైతే శోధనలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉండి ఇంట్లో సమాధానం లేకుండా ప్రభా శాంతితో నెమ్మది లేకుండా ఉన్న కుటుంబాలకు నీవా శాంతిని, సమాధానాన్ని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. తప్పుల సమస్యలో ఉన్న వారికి నైనా తండ్రి నీ యొక్క సహాయం దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. యేసయ్య అనారోగ్యంతో ఉన్న వారిని మీద నీవని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా ప్రభా, ఇంతవరకు నీ చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రతి ఒక్కరి జీవితాలకు నీవే ఆధారంగా నించుని ప్రభా సహాయం చేయమని ప్రభా ప్రార్థిస్తూ యేసు నామములో ఈ చిన్ని ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.